ప్రియులారా, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనములు చదువుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు పందు కట్టు అని చెప్పినదంతయు బంధకట్టు అనుకునుకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. ప్రార్థిద్దాం, శిరస్సు వంచుదాం, ముసుగు వేద్దాం. తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థిద్దాం. మహాదేవుడు, మహాగణుడు, నిన్ను పోలిన వారు, నీకు సాటి అయిన వారు ఈ అనంతమైన విశ్వంలో ఉనికిలో ఎవరు లేరు తండ్రి. నీవే నిజమైన దేవుడు. నిన్ను కలిగిన మేము ఎంతో ధన్యులము. అది ఎంతో వర్ణించలేనిది ప్రభువా. మరింత మహాభాగ్యము నీ పిల్లలుగా మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. మరి నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని అయ్యా మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఇందులో రాయబడి ఉన్న ప్రతి మాట ప్రతి వ్యక్తిని బ్రతికించేదే కాబట్టి ఆ మాటల ద్వారా ఇంకా మా ఆత్మీయ జీవితము మెరుగుపడినట్లును సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే మేము జారిపోతున్నామో, ఎక్కడైతే బలహీనులమవుతున్నామో, అట్టి వాటిలన్నిటిలో నుండి నీ వాక్యం ద్వారా మమ్మలను లేవనెత్తండి. ఇంకా దైవ భక్తిలో అయ్యా మమ్మలను పెంచమని నీ సన్నిధిలో అర్థిస్తున్నాము బాబు. నీ ప్రతి మాట ఒక ఆనిముత్యముగా మేము వినే భాగ్యం మాకు దయచేయండి. ఏ విధమైన అనాలోచనలు అనేవి రాకుండా దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడని నిలువెల్ల భయముతో భక్తితో నీ మాటలు విని మరింత ఆత్మీయమైన జీవితాన్ని నీ పిల్లలుగా మా అందరికీ దయచేయమని, వేరే కార్యసిద్ధి కలగచేయమని క్రీస్తు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ప్రియులారా, ప్రభువుని స్తుతించుట మరి మనందరికీ కూడా చాలా చాలా మంచిది. మరి ఇంత మంచి దానిని మరి మనం ఎంత అలాగా ప్రేమిస్తున్నామో, ఎంత చక్కగా దీన్ని ఆస్వాదించాలో మరి దేవుడే చెప్తున్నాడు. దీన్ని మనం చాలా బలముగా ఆస్వాదించాలి, ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఎంతకంటే గొప్పది మనకి ఎక్కడ ఏది లేదు ప్రియులారా, ఎందులోని లేదు. అందుకే దేవుడు చెప్పే ప్రతి మాట మనకి నమ్మకాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అయితే ఆయన నమ్మకంగానే చెప్తున్నాడు ప్రతిదీ. మరి మనం వినే మనం కూడా దీనికి ఇంకా తిరుగులేదు అనే దృఢమైన నమ్మకం మనకి కలిగితేనే ఈ వాక్యము అనేది మనకు అర్థమవుతుంది. అంటే 66 పుస్తకాలలో ఉన్న ఏ మాట అయినా మనకు అర్థం అవ్వాలంటే ముందు నమ్మాలి. నమ్మితేనే బైబిల్లో ఉన్న ఏ విషయమైనా మనకి క్షుణ్ణంగా అర్థమవుతాం. అయితే మరి ఇక్కడ మనం చదువుతూ ఉంటాం ప్రియులారా, ప్రవక్త అయిన యెషయా గారితో దేవుడు చాలా విషయాలు మాట్లాడటము ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథములో మరి ఎక్కువ అధ్యాయాలు కూడా రాసిన వ్యక్తిగా మరి యెషయా గారు కనబడతారు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఏంటి మరి ప్రవక్తని మరి దేవుడు ప్రత్యేకముగా ఏర్పరచుకుని ఈయన ద్వారా అనేకమైన విషయాలు తన ఇశ్రాయేలు ప్రజలకు కానీ క్రీస్తు యొక్క రాకడ గురించి కూడా మరి ఎంతో క్షుణ్ణంగా చక్కగా మరి తెలియపరిచిన ప్రవర్తగా కూడా మనం చూస్తాం. అంటే ఒక యెషయా గారే కాదు, మనకు ఆది కాండము నుంచి మలాకి గ్రంథము వరకు ప్రతి ప్రవర్త కూడా యేసుక్రీస్తుల వారి యొక్క మొదటి రాకడ గురించి చాలా క్షుణ్ణముగా వారు చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రజలు అనేవారు ఎన్నెన్నో మాట్లాడతారు. ఎన్నెన్నో వారి మాటలు ఎలాగ కనబడతాయి అంటే నిజము
అదే సత్యము, అదే వాస్తవము అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాస్తవానికి అందులోనికి వెళితే ఏ ఒక్క నిజము ఉండదు, ఏ ఒక్క సత్యము కూడా ఎంత మాత్రమును ఉండనే ఉండదు. అందుకే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఈ యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనములో ఈ లోకము యొక్క విధానం గురించి ఒక మాట ఆయన తెలియపరుస్తున్నాడు. దాన్ని ఎలా తెలియపరుస్తున్నాడు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా ఎలా చెప్పాడంట? బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. మామూలుగా చెప్పలేదంట. ఎలా చెప్పాడంట? బహు బలముగా చెప్పాడు. ఎందుకు బహుబలముగా చెప్పవలసి వచ్చింది అని అంటే, ఈ ప్రజలు ఎక్కువగా ఎలాంటి వారిని లేఖనంలో రాయబడుతుంది అని అంటే, దురద చెవులు గలవారు. అంటే ఎవరు ఏది చెప్పినా ఏం చేస్తారంట? అది లోతెంతో ఎత్తెంతో అనేది మనం చూడకుండా ఏం చేస్తాం అని అంటే త్వరపడిపోతాం. ఏంటి అసలైన నిజం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం తడబడతాం. అర్థమైందా? లోకపు మాటలు అనేటప్పటికీ మనం ఎగబడతాం, నిజమైన మాట దగ్గరకు వచ్చేటప్పటికి తడబడతాం. ఇది నమ్మచ్చా, ఇది నమ్మకూడదా, ఇది పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? చూసారా? అంటే అన్ని విని 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 చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే ఆలోచన అనేది ప్రజలలో ఏర్పడిపోతుంది. అందుకే దేవుడు ఇక్కడ బహు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ జనముల మార్గమున, అంటే ఈ జనముల మార్గము అనగా దైవత్వము లేని వారి యొక్క మార్గము. వాళ్ళ మార్గాలు, వారి మాటలు, వారి ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే ఇక మనం చెప్పనక్కర్లేదు. ఎలా ఉంటాయి? ఇక వారు ఏం చేయాలనుకుంటే చేసేస్తారు. అదే అమ్మ. ఇప్పుడు ఇంట్లో పెద్దోడు ఉన్నాడు అనుకోండి, పెద్దోళ్ళు ఏం చేస్తారంటే సంప్రదిస్తారు, అమ్మా ఇది చేయాలా, ఇది చేయకూడదా అని. అదే పెద్దోళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది ఏం చేస్తారనంటే, ఏం చేస్తారండి? వారి ఇష్టాన్ని, వారి చిత్తాన్ని ఏం చేస్తారనంటే నెరవేర్చేసుకుంటారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా జరగచ్చు. ఎక్కువ శాతము ఫెయిల్యూర్ అయిపోయే మనకి కనబడతా ఉంటాయి. ఆ ఒకటో రెండో మాత్రమే సక్సెస్ అవుతాయి. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ జనుల మార్గమున ఏం చేయకూడదు అంటున్నాడనంటే, నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. జాగ్రత్త. ఏంటంట? జాగ్రత్త. మరి ఏం చెప్పినా నువ్వు విను. వినొద్దని దేవుడు ఏం చెప్పలేదు, విను. కానీ అది నిర్ధారణ చేసేసుకో. వారు చెప్పిందే వాస్తవం అని, వారు చెప్పిందే కరెక్ట్ అని ఏమాత్రమును కూడా ఏం చేయొద్దు. ప్రియులారా, నమ్మిక అనేది పెట్టుకోమా. అయితే నమ్మిక అనేది ఎవరి మీద పెట్టాలని అంటే, మాట్లాడే దేవుడి పైనే పెట్టాలి. పోనీ ఆయన మాట్లాడలేడు, ఆయనకి ఏమి చేత కాదు అని అనుకుంటే మనం వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఆయన ఎలాంటి వాడనంటే, మాట్లాడకపోతే ఉండలేడు ఆయన. మన దేవుడు ఎవరంటే మాట్లాడకపోతే ఉండలేడు. అందుకే ఆది యందు ఏముందంట? వాక్యం. అంటే మాట్లాడేవాడు, మాట్లాడకపోతే ఉండలేడు. మనం కూడా అంతే కదా. మనం కూడా ఎలాంటి వాళ్ళనంటే, ఎవరు మాట్లాడకపోయినా కల్పించుకొని మరి, అవునా కదా? మాట్లాడటం మనకి ఇష్టం. ఏంటి ఆ లక్షణం ఎవరిలో నుండి వచ్చిందని అంటే, దేవునిలో నుండే వచ్చింది మనకి. అంటే మన మాట విధానం వేరు, ఆయన మాట విధానం వేరు. నేను మాట్లాడకపోతే జనులు ఏమైపోతారు? నశించిపోతారు అని ఆయన ఏంటి విధానం. మనం మాట్లాడకపోతే ఏమైపోతే టైం పాస్ అవుదని,
మాట్లాడకపోతే మనకి ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టుగా, లేకపోతే ఏదో ఇంకా అయిపోయినట్టుగా మనం ఏమైపోతామనంటే ఫీల్ అయిపోయి కల్పించుకొని మరి మాట్లాడుకొని తన్నుకోవడం కొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటారు. అయితే ఆయన మాటల్లో మాత్రము ప్రతి మాట ప్రతి వ్యక్తిని ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రభావితం ఏంటి అంటే మార్పులోనికి, ఆ నీతి ప్రవర్తనలోనికి, దైవ పరమైన బిడ్డలుగా మార్చేదే ఆయన మాట. అందుకే అంటున్నాడు, ఈ జనముల మార్గమున. ఈ జనుల మార్గాలు ఎలా ఉంటాయి? చిత్ర విచిత్రాలుగా ఎలా ఉంటాయి? చాలా విచిత్రం. అందుకే ప్రపంచ వింతలలో మనిషి ఎంత వింత మరొకడు లేడు. తెలుసు కదా? ఏ వింత దేనికైనా మనం ఒక క్లారిటీ ఇవ్వగానే, కానీ మనిషికి మాత్రం ఇవ్వగలమా? 4 రోజులు ఇలా ఉంటాడు, 4 రోజులు అలా ఉంటాడు. ఎప్పుడు ఎలా మారిపోతాడో ఏంటి? ఒక చీమ గురించి నువ్వు చెప్పగలవు ఏమా? ఒక సర్పం గురించి చెప్పగలవు. భూమి మీద ఉన్న ఏ జీవరాశి గురించి అయినా నువ్వు చెప్పగలవు. కానీ ఎవరి గురించి చెప్పలేవు? చెప్పగలవా? నీతో ఎంతకాలం కాపురం చేసినా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే క్షణాల్లో ఏమైపోతారు? వారు మారిపోతారు. క్షణాల్లో ఏం చేసుకుంటారని అంటే ఏంటంటారు? వాటిని పెడపప్పు ఏదో అంటారు కదా, తెగ తెంపులు కూడా చేసేసుకుంటారు. ఎంతసేపుల్లో? క్షణాల్లో తెగ తెంపులే. ఇక నీకు నాకు ఏమీ లేదు. చూసారా? అంటే చెప్పలేము మనుషుడు ఎంత ప్రియులారు ఏ విధంగా మారిపోతాడో తెలియదు. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన మాట చేత కట్టడి చేస్తూ ఉంటాడు అన్నమాట. తన మాట చేత ఆధునియములో పెట్టుకుంటా ఉంటాడు. అందుకే ఈ జనుల మార్గమున నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవడానికి వీల్లేదు. చెప్పలేము, వారిని మనం నమ్మలేము. నమ్మే పరిస్థితుల్లో నటిస్తారు. మన దగ్గర చాలా చక్కగా నటిస్తారు. ప్రేమను ఏం చేస్తారంట? వలకిస్తారు, ప్రేమను చూపిస్తారు. ఒకేసారి మనల్ని నట్టడుగున చేస్తారు. అందుకే దేవుడు ఎప్పుడో ఎలా చెప్పాడంటే మామూలుగా చెప్పలేదంటే బహుబలముగా. ఆమె ఎలా చెప్పాడు? బహుబలముగా చెప్పాడు అని అంటే దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలో చూడండి. నువ్వు ఎంత ప్రాముఖ్యముగా దాన్ని తీసుకోవాలో. లేదంటే ఆయన అలాగే చెప్తాడండి అని అనుకుంటే మోసపోయేది దేవుడు కాదు సుమా. మనమా దేవుడా? అందుకే గలతీ పత్రికలో చక్కటి మాట్లాడాడు కదా ఆయన, మోసపోకుడి. ఎవరు ఎక్కిరించబడరు? ఆయనేమి ఎక్కిరింపబడతాడా? చెప్తాడు కానీ బాధపడతాడు. కానీ ఆయన ఏమాత్రము ఎక్కిరింపబడతాడా? దేవుడు అంటే బహు నమ్మకం. ఆయన ఎవరికి? దేవుడికి చాలా నమ్మకం. అందుకే గాడిదలు కాసుకున్న ఆ కాపరిని ఏం చేశాడు? ఆయన రాజుని చేశాడు. ఎవరు ఆ గాడిదల కాపరి? సౌల్ని. అప్పుడు ఇద్దరు బాధపడ్డారు. సమూయేలు బాధపడ్డాడు, దేవుడు కూడా బాధపడ్డాడు. చెప్పారు, మరి ఏం చేస్తాం? నమ్మాము కదయ్యా మనందరమును. ఏం చేయబడ్డాం? ఎవరిని? సౌల్ని నమ్మారు. ఎవరు? దేవుడు నమ్మాడు, భక్తుడైన సమూయేలు కూడా నమ్మాడు. ఇద్దరు నమ్మారు. కానీ ఇద్దరు మళ్ళీ ఏం చేశారు? బాధపడ్డారు లేదా? మళ్ళీ ఇద్దరు బాధపడ్డారు. అంటే బాధపడతాడు ఆయన నమ్మి. మనమేనా అంతే కదా? కొందరు నమ్మి ఏం చేస్తాం? ఇస్తా ఉంటారు. కొంతమంది నమ్మి అన్ని చేస్తూ ఉంటారు. తర్వాత ఏం పడతాం? బాధపడతాం. ఏమైనా చేయగలమా? చేయలేము. దేవుడు కూడా మనల్ని నమ్ముతాడు, కానీ మనమే ఆయన్ని నమ్మలేకపోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన బహుబలముగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, అమ్మో నిజమే, ఇది వాస్తవమే, ఇది నిజమే, దేవుడు చెప్పాడు, కరెక్ట్.
నేను ఎవ్వడి మార్గమును ఎంచుకోకూడదు. ఎవడు ఏది చెప్పినా త్వరపడి నేను నమ్మకూడదు. నా దేవుడు నాకు ఏదైతే చెబుతాడో దాన్ని నేను నమ్ముతాను, దాని ప్రకారంగానే నేను జీవిస్తానని ఆయనతో మనము ఒడంబడిక అనేది చాలా గట్టిగా చేసుకోవాలి. ఈ ఒడంబడిక నీకు ఆయనకి లేకపోతే నువ్వు ఎవడు ఏది చెప్పినా నమ్మేసి మోసపోయేది మనమే. మనమే మోసం. అందుకే ఆయన ఈ ప్రజల నాడి గురించి చాలా బలంగా చెప్పేశాడు. జాగ్రత్తయ్యా, నేను నీ దేవుడను, నీ ప్రభువును, నేను కన్నవాడను, నేను పోషించిన వాడినైనా నేను చెబుతున్నాను, ఈ జనుల నిమిత్తము బహు జాగ్రత్తగా ఉండుము. ఎవరైనా అలా చెప్తారు? ఈ లోకములో ఇంకొకరు ఎవరైనా చెప్తారు అలా? ఎవడు చెప్పడు, ఎవడు చెప్పలేడు. అందుకే కిందకు వచ్చేటప్పుడు అంటున్న మాట చూసారండి. ఈ మాటని ఎలా చెప్పాడంట? ఒకట పీకి మరి పిల్లలకి ఏం చెప్తాం వినకపోతే రే అనవసరంగా దారి తప్పకుండా తప్పుతున్నారు అని ఒకటి పీకి మరి వాడిని ఏం చేస్తాం చెప్తాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడంట. ఎందుకంటే ఇంకా వీడికి నమ్మిక ఉండిపోయింది వాడి మాటల పైన. నా వారే కదా వారు, నన్ను ఎందుకు మోసం చేస్తారు, నా వారే కదా అని ఇంకా మనకి ఏముంటది అని అంటే బీరకాయ పీసులు లాంటివి ఉంటాయి ఉండవా? ఏంటి ఆ బీరకాయ పీసే కొండ అయిపోతుంది. ఏంటి కొండ అయిపోయి మన మీద ఏమవుతుందని అంటే నాట్యం ఆడుతూ ఉంటాం. అప్పుడు మనం బ్రతుకు అగమ్య గోచరముగా మారిపోతాం. ఇది దేవుల్లో ఉండలేము, అటు సమాజములో ఉండలేము. నిలువెచ్చని జీవితముగా మనది మారిపోతుంది. అందుకంటే నాడు ఆ మాట చెప్పేటప్పుడు ఏమన్నాడంట? గద్దించాడు. అంటే ఎంత తీవ్రంగా ఉందో చూడండి. అది బ్రతుకులు పోయే మార్గం అది. మరి మాటలు నిలువెల్ల మనిషిని చంపే మాటలు, లోకపు మాటలు. లోకపు మాటల వల్ల నేను బ్రతికాను, ఇదిగో నేను చక్కగా ఉన్నాను ఎవడైనా సాక్ష్యం ఇవ్వగలడా అంటే ఎప్పుడు ఇవ్వలేడే. ఫలానా వ్యక్తిని నేను నమ్మి ఎంత గొప్పవాడయ్యానని ఎవడైనా చెప్పగలడా? చెప్పలేడు. ఏదో ఒక రోజు ఆయన ఏం చేస్తాడంటే వాడు మోసగిస్తాడు. చాలా దారుణంగా మోసగించే ప్రపంచం ఇది. అప్పుడు నువ్వేమైపోతావు అంటే నీ జీవితం మీద నీకు ఎరుక పుట్టి పిల్లరా దేవుణ్ణి వద్దనుకు నువ్వు ఏదో ఒకటి అయిపోతావు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏం చేశాడు? గద్దిస్తున్నాడు. జాగ్రత్త, లోకంలోకి వెళ్తున్నావు, లోకంలోకి వెళ్తున్నావు. మాయ మాటలు, మోసపు మాటలు నీ దగ్గరకు వస్తాయి. నమ్మమాకు. అది నమ్మేవా నీకు దూరం అయిపోతాడు. ఎవరికి? లోకపు మాట నమ్మావంటే ఎవరికి దూరం అయిపోతాడు? సరే, ఎంత విచిత్రంగా పట్టుకుంటుంది ఆ మాట. ఆ మాట నేను పట్టుకునే వెంటనే నువ్వు ఎవరికి దూరం అయిపోతావంటే దేవాది దేవునికి దూరం అయిపోతావు. అది నీకు తెలియదు, అది నీకు అస్సలు తెలియదు, తెలియనివ్వదు. అది మోసగించడం ఎలా ఉంటుందంటే మనకి తెలియనిదే మోసం. మోసం అంటే ఎలా ఉంటుంది అర్థమైందా? మీకు తెలిసింది మోసం అవ్వదు, మీకు తెలియనిదే మోసం అవుతుంది. మనం బాగానే ఉంటాం, హాస్పిటల్కి వెళ్ళంటే కిడ్నీ లాగేస్తాం, అవునా కదా? ఇలాంటి ఏం చూస్తలేదు. ఏంటి బాగానే ఉంటావు, అన్నీ బాగుంటే లోపల నీకు ముఖ్యమైన అవయవాలు కూడా ఏం చేస్తారట? తీసేస్తున్నారు. నీకేంటి చెప్తాడా? కొన్ని విత్తావా ఏంటి? చూసారా? కాబట్టి ప్రియులారా, దేవుడు అందుకే అంటున్నాడు జనుల మార్గము చాలా ప్రమాదకరమైనది, చాలా మోసపూరితమైనది. జాగ్రత్త, నన్నే అంటు పెట్టుకో, నా ముందే నడు, నా ముందే నుండు, ఎల్లప్పుడూ నా ముఖములోనే నువ్వు చూడు. ఇంకెవ్వరి ముఖములోని ముఖమును పెట్టమాకు, ఇంకెవ్వరి మనసులోని మనసు పెట్టమాకు. నాలోనే నువ్వు ఉండాలి, నీలోనే నేను ఉండాలి.
ఇదే నీకు నాకు ఉన్న ఒడంబడిక. ఎవరు చేస్తున్నాం? ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మనసు, సమాజంలోనికి వెళ్ళాక మరొక మనసు. ఈ రెండు మనసుల మధ్య మనం ఏమవుతున్నామనంటే ప్రియులారా తిరుగుతున్నాం తప్ప ఏది గట్టిగా అది దేవుణ్ణి పట్టుకోము, ఇటు లోకాన్ని పట్టుకోము. కానీ రెండు కావాలి అంటాం. మనం ఎలాంటి వారు అని అంటే రెండు కావాలి నాయన అనుకొని 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 చివరికి దేనికి దగ్గర అయిపోతామనంటే మనుషులు కల్పితమైన వాటికే దగ్గర అయిపోతాం. అందుకే దేవుడు ఏం చేశాడంట? గద్దిస్తున్నాడంట. వినకపోతే ఏం చేయాలి? అంతేనా? వినకపోతే ఏం చేయాలి? బాధాలి, బండకేసి బాధేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ జనులు ఏమంటున్నారో చూడండి. అదిగోనండి అంటే నాడు చెప్తున్నాడు. మరి ఉత్తనే చెప్పేస్తే కుదరదు కదా. అమ్మాడు దొంగోడు అంటే నమ్ముతాడేంటి? నమ్ముతారా? పిల్లలు ఉంటారు, అమ్మాడు మంచోడు కాదురా ఓకిరీరా అన్నావు అనుకో, ఇలా ఏమంటారు? నాకు లేదు, నాకు హీరోలాగే కనబడుతున్నాడు అంటూ, సూపర్ హీరో అంటాడు, ఆ హీరో అంటాడు అన్నీ అంటారు. ఒరే ఆడ పనికిరాని యదవాన్ని నువ్వన్నా వాళ్ళేమంటారు? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆడి హీరో, ఆడిని మించిన హీరో లేరని ఏమంటారు. అప్పుడు చెప్తున్నాడు ఆడి క్యారెక్టర్ ఎలాంటిదో. ఇప్పుడు చూడండి ఏమంటాడు. అదిగోనే అంటే ఈ సమాజము, ఈ లోకములో ఉన్న ప్రజలు ఎలాంటి వారు చెప్తున్నాడు. ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పినదంతయు బంధ కట్లు అనుకునుకుని. చూసారా? అంటే బంధ కట్టు అంటే ఏంటి? జాగ్రత్తగా ఇక్కడ విన్నారు. ఈ ప్రజలు బంధకట్టు అని చెప్పినదంతయు బందికట్టు అనుకొనుకుడి. అంటే వాళ్ళు ఏం చెప్తారనంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ప్రభు దగ్గరికి వచ్చానండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎవరో కనబడతాను. కనబడి ఏమంటారు అంటే, అమ్మాయి ఆడికి వెళ్తున్నాను, నేను అడుగుతాను. అప్పుడు నువ్వేమంటావు? దేవుడి సన్నిధికి వెళ్తున్నాను. అప్పుడు ఆడేమంటాడు? బా పిల్లకి వెళ్తున్నాం అంటే అంటాడు. నీకు తెలియదు, అది నిజమైన భక్తి కాదు, దాన్నే బంధకట్టు. అంటే వాడికి తెలిసింది ఏమంటాడనంటే మంచిదల్లా చెడ్డది, చెడ్డది. ఎవరికి నచ్చింది? నీకు నచ్చింది. దేవుడికి నచ్చే ప్రతి మాటని వాడు ఏమంటాడనంటే అర్థమైందా? లోకానికి దేవుడు నచ్చింది నచ్చుతుంది, లోకానికి నచ్చదు. అందుకే సమాజం ఏం చేసింది ఆయన్ని? ఈయన దెయ్యము పట్టినవాడు, ఈయన ఎర్రివాడు, ఈయన బోధలు ఎవరు వినకండి అని సమాజము ఆనాడు ఏమేసిందంటే కేకలు వేసి చివరికి ఏం ఎక్కేయంట? వారి కేకలే. అర్థమైందా? శిలువ దగ్గర అక్కడ ఏం కనపడతాయి మనకి? ప్రజలందరూ కూడా ఏమేశారంటే కేకలు, బేవెచ్చమైన కేకలు వేశారు పిలాతు దగ్గర. ఇదిగో ఇతడు మత దూషకుడు, ఇతడు ఏంటి దేవుణ్ణి దూషించిన వాడు, ఆ రాజుని దూషించిన వాడు, దేశద్రోహి. ఎన్నెన్నో ప్రగల్భాలు వారు కలిగి అరిచి అరిచి అరితే చివరికి ఎవరికి అంటారంటే వారి కేకలే. ఎవరి కేకలమ్మా? ప్రజల కేకలే నెగ్గేసాయి. అందుకే ఆయన ఏమేశారు? సిలువ వేసిరి. అందుకే ఇప్పుడు ఆ ప్రజలందరూ ఏమంటారండి? ఈ ప్రజలు బంధుకట్టు అని చెప్పినదంతయు బంధుకట్టు అనుకునుకుడి. అది చెప్పిందల్లా నిజం అనుకోకండి. ఎవరు చెప్పింది? కానీ చిత్రంగా మారిపోయాం. ఆడు చెప్పిందే కరెక్ట్, దేవుడు చెప్పిందల్లా అబద్ధం. చూసారు ఎలా మార్చేశారు? అంటే దేవుడు అంటే సమాజానికి నచ్చదు. మరి దేవుడు అంటే ఎక్కడ మోసాలు జరగవు కదా, అన్యాయాలు జరగవు. మరి దేవుడు లేకపోతే, దేవుడు పేరు లేకపోతే ఏదైనా చేయొచ్చు. అర్థమైందా? మీరు దైవత్వంలో ఉన్నారనుకోండి, ఎన్నో ఏమైపోతాయి?
అపవిత్రమైనవన్నీ ఆగిపోతాయి. ఆగిపోతే ఎన్నో ఆగిపోతాయి. అందుకే మరి ఇప్పుడు దేవుడి మీద ఎందుకు ఎంతగా కక్ష కడుతుంది ప్రపంచమునంటే, అదిగో దేవుడి సన్నిధికి వెళ్తే చాలా మంది సినిమాలు మానేస్తున్నారు అంటే రాబడి ఆగిపోతుంది. మద్యమును వదిలేస్తున్నారు, ఏది ఆగిపోతుంది? అర్థమవుతుందా మీకు? ఇలాగా ఈ ఏంటంటారు, ఈ ప్రభుత్వాలు ఆలోచించి, ఒరే మీరు భక్తి పైకి చెప్పండి. మనం ఒకటి చూసాం కదా టీవీలో, మనదాకా వైరల్ బండి సంజయ్ గారి యొక్క కుమారుడు తెలుసు కదా. ఆయన యొక్క ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. ఆయన కుమారుడు ఎందులో తిరుగుతాడనంటే మామూలు అన్యుల ఆరాధనలో తిరుగుతూ ఉంటాడు. కాషాయ బట్టలు కూడా ధరిస్తూ ఉంటారు. ధరించి చెప్పుకుంటారు వారి కోసం, వారి దేవుడి కోసం ఘనముగా చెప్పుకుంటారు. అయితే మరి వాడికి కూడా చీకటి ఉంటుంది కదా. బయట ఒక వేషం, ఇలా భక్తులు అని అనబడుతున్న వారి వేషాలని ఎలా ఉంటాయి తెలుసు కదా. ప్రజలకు కనబడేది ఒక వేషం, దాని వెనకాతలు ఉండేది మరొక వేషం. ఇలాగా నేను ఒక అధికారిని కుమారుని కదా, నేను ఏదైనా చెయ్యొచ్చు అని ప్రియులారా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి శుభ్రంగా ఏం చేశాడంటే వాడికి ఇష్టం వచ్చినట్టు చేసేసి, ఎందులో ఉన్నాడు? అధికారంలో ఉన్నాడు, ప్లస్ భక్తిలో ఉన్నానంటూ ప్రపంచానికి తెలియపరుచుకుంటూ చేయరాని కార్యములు చేశాడు. ఇప్పుడు అతను కనబడతలేదు అంటే పారిపోయాడు అనేసి కొంతమంది రకరకాల రాజకీయంలోకి వెళ్ళిపోయిందంటే దాన్ని ఇదేనా చేస్తారు, దీని అదేనా, ఏదైనా మార్చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం ఆల్ భాషలు అంతా పెట్టేశారు. తెలంగాణ అంతా కూడా ఏంటంటే ఇదిగో ఈ బండి సంజయ్ గారి యొక్క కుమారుడు కనబడతలేదు, పారిపోయాడు అని ప్రియులారా దేశమంతా కూడా రాష్ట్రమంతా కూడా ఏం చేస్తున్నారంటే వినాదాలతో మారుమోగిపోతుంది. ఇప్పుడు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయలేదు. ఎవరిని? బండి సంజయ్ గారి యొక్క కుమారుడు. అది ఒక సామాన్యుడు ఏదైనా జరిగితే ఏం చేస్తారండి? పట్టేడు వేడు పొలగొడి చేస్తారు, ఎముకలు ఇరిచేస్తారు. అంటే అధికారం యొక్క దాహం, అధికారం యొక్క బలం చూసారా మనుషుల్ని ఎంత ప్రమాదములోనికి నడిపిస్తుంది. అందుకే అంటున్నాడు, ఏ ప్రజలు ఎలాంటి వారట, వాడికి నచ్చితే మంచి అంటాడంట, వాడికి నచ్చకపోతే చేదంటాడంట. చూసారా? ఇప్పుడు దేవుడు అంటే నచ్చుతాడా? ఎవరికైనా నచ్చుతాడా? నచ్చడు. అందుకే దేవుడిని ఏమంటారు? చేదు. దేవుడు మంచివాడు కాదు, ఒక మతం అది. ఇది ఒక విదేశీ భక్తి, ఎక్కడి నుంచో వచ్చింది అని ఎన్నెన్నో పిల్లల దేశం అంతా ఏమవుతుందనంటే మారు మ్రోగుతుంది. కక్ష కట్టింది ఎవరి మీద? నిజమైన దేవుడి మీద. ఈనాడే కాదు, ఆనాటి నుండి కక్ష కట్టుకునే ఉంటుంది ప్రియులారా. ప్రతి ఏంటి అధికారము, కానీ ఏది ఎక్కడికి చెదిరిపోద్దంటారా? అసాధ్యము. ఇది దేవుడు స్థాపించిన రాజ్యం, ఇది దేవుని చేత ముద్రించబడినది, ప్రతిష్ఠింపబడింది. దీన్ని ఎవ్వరు ఎప్పుడు కదపలేరు. ఒకటి పోతే వేల కొలది ప్రజలు ఏమైపోతారు? లేపబడతారు. మీకు అర్థమైంది? ఒకరిని ఆపేద్దామని చూస్తే యేసు ప్రభు వారిని కూడా అలాగే అనుకుంది నాటి సమాజం. ఏమని? ఇతన్ని చంపేస్తే ఇంకెక్కడితో సమాప్తి, ఇంకెప్పుడు నోరెత్తడు అని భయంకరమైన, మామూలు శిక్ష కాదు యేసు ప్రభు వారికి వేసింది. మామూలు శిక్ష కాదు సుమా. అందరికంటే కఠినాతి కఠినముగా ఆ రోమ
ప్రభుత్వము యేసుక్రీస్తును ఇంకా భయపడిపోవాలన్నమాట. ఎవరి పేరు ఎత్తితే? యేసు ప్రభుల వారనే పేరు ఎత్తితే చాలు, ఇక వణుకొచ్చేయాలి వాడికి. అక్కడే 1, 2 కూడా పడిపోవాలి. అంత భయంకరమైన శిక్ష ఎవరికి వేశారు? యేసు ప్రభుల వారికి వేశారు. ఇక ఆయన మాట ఎవరి నోట వచ్చినా వాడికి ఇదే గతి, ఇలాంటి శిక్షే అమలైపోతుందని అంత భయంకరముగా ప్రియులారా యేసుక్రీస్తు వారిని ఏం చేశారనంటే, నిర్దాక్షిణముగా, ఏ నేరము లేదు, ఏ పాపము లేదు ఆయనలో, పరమ పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తుల వారిని ప్రియులారా ప్రజలందరి ఎదుట ఎలా నిలబెట్టారు? ఒక దోషిగా, ఒక నేరస్తుడిగా, ఒక అక్రమం చేసిన వాడిగా నిలబెట్టి, ఇదిగో తనను తాను రక్షించుకొనలేని వాడు మిమ్మల్ని ఎలాగా రక్షించగలడు, మిమ్మల్ని ఎలాగ విమోచించగలడు, ఈ పిచ్చోన్నా చూసి మీరు నమ్ముతున్నారని ఎన్నో ప్రగల్భాలు పలికింది నేటి సమాజం. చూసారా? ఇంకేం ఇక్కడతో ఆపేద్దాం అని ఏంటి అధికారాలన్నీ ఏకమయ్యి ప్రియులారా ఎన్నో కుట్ర చేసే ఆగిపోయిందా? ఆలోచించండి. నేటికి ప్రియులారా 2026 సంవత్సరాలు మహా గనుల్లాంటి వారు వచ్చారు ఆయన ఆపేయడానికి, భూస్థాపన చేసేయడానికి. కానీ ఎవ్వడు వచ్చిన వాడే కాలగర్భములోనికి వెళ్ళిపోయాడే కానీ ఆయన మాట, ఆయన యొక్క తీరి ఇప్పటికీ ప్రపంచములో అగ్రస్థానములో ఉంది. ప్రియులారా దేవునికి స్తోత్రం. అది అంటున్నాడు, ఈ లోకపు మార్గము చాలా ప్రమాదకరమైనది అని ఎలా చెప్తున్నాడంటే ఆయన గద్దించి మరి చెప్తున్నాడు, జాగ్రత్త. ఒక్కసారి నీ చేయవాడి చేతుల్లోనికి వెళ్ళిందా రావటం అసాధ్యం. ఒక్క మాట లోకంలోనికి జారిందా మళ్ళీ తీసుకోవడము అసాధ్యము. జాగ్రత్త. లోకం ఎలా మాట్లాడుతుందంట, ఈ ప్రజలు కట్టు బంది కట్టు అని చెప్పిన దంతయు బంది కట్టు అనుకోకండి. వాడేదో సత్యం చెప్తున్నాడని, వాడేదో వాస్తవం చెప్తున్నాడని, వాడేదో నిజమే చెప్తున్నాడని మీరు ఎప్పటికీ, ఎవరు చెప్పేది? దేవుడే గద్దించి మరి చెప్తున్నాడంటే లోకం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించండి. లోకపు మాట ఎంత భయంకరమైనదో మనం ఆలోచించాలి. అందుకన్నాడు ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవప డంబం అంతా అన్నాడు. అంతా ప్రతి ఒక్కడిలో ఉన్నది ఈ భయంకరమైనవి. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనకండి, ఆ మార్గము గుండా వెళ్ళమాకండి. ప్రమాదం, ప్రాణం ఒక్కటే, జీవితం ఒక్కటే, మళ్ళీ రాదు. వస్తుందా? ఏమో ఒక చెట్టు నరికేస్తే మళ్ళీ అదే పైకి లేచిపోతుందా? అలాగంటుందా మన జీవితం? అదే ఒక చెట్టు 3 నరికేస్తుంది, మళ్ళీ ఎదుగుతుంది. కానీ మనం లేదు, మనకి ఒకటే జీవితం, ఒకటే ప్రాణం. అందుకే దీన్ని బహు జాగ్రత్తగా దీన్ని మనం ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగపరచుకోండి. మళ్ళీ రాదు. పోయిన కాలం మరలా మనకి ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఇక పోయేదే తప్ప వచ్చేది ఏమీ లేదు ప్రియులారా. మరి అలాంటిదప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆయన మాటల కొరకు మనం ఎదురు చూడాలని చూస్తారు. అందుకే ఈ ప్రజలు బంధుకట్టు అని చెప్పితే ఏది చెప్తే అది నమ్మకం. ఈరోజు న్యూస్లో కూడా ఎలాంటివి వింటున్నాం? అర్థమైందా? ఎన్నాళ్ళు న్యూస్ చెబితే అది నిజం అనుకునేవారు. కానీ ఇప్పుడు న్యూస్ వీడియోలు కూడా మరి చెబుతున్న మాటలు కూడా ఎంత అబద్ధాలు చెప్పేస్తున్నారో చూసారు, ఎంత మోసపూరితమైనగా చెప్పేస్తున్నారు. అంటే అధికారం ఆ చేతుల్లో ఉన్నాయని, ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారని
ఎన్నో చెప్పేస్తున్నారు. చూసారా, అందుకే దేవుడిది ఎప్పుడు చెప్పాడు? ఏనాడు క్రీస్తు పూర్వము ప్రియులారా ఏంటి ఎప్పుడో చెప్పాడు. జాగ్రత్త నాయన, జాగ్రత్త జాగ్రత్త. ఈ ప్రజల నోట తేనె లాంటి మాటలు వస్తాయి, కానది విషసర్పము లాంటిది అన్నాడు. ఏంటి విషసర్పం? అందుకే ప్రియులారా మనం ఎప్పుడు కూడా ఎలాగ బ్రతకాలనంటే చూడండి, ఒక మంచి మాట కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. చూడండి అంటున్నాడు భక్తుడు, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో, నా దేవా. నా దేవా అంటే నా దేవుడా, నువ్వు నా దేవుడవయ్యా, నువ్వు నా ప్రభువి, నీవే నా దేవుడు, నా దేవుడు. ఇప్పుడు ఈ మాట మనం మర్చిపోకూడదు. ఆయన ఎవరు? నీ దేవుడు, నా దేవుడు, అందరి దేవుడు. అయితే నువ్వు ఒల్లించేటప్పుడు నువ్వేం చేయాలనంటే ఆ ఏకవచనం నీకు రావాలి. ఏకవచనం అందరికి దేవుడే, కానీ నిజముగా ఎందరైతే మొదలుపెడతారో వారికే సహకారం. కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయన దేవుడే. అయితే ఇక్కడ ఏకవచనం అనేది నీకు రావాలి. ఏ వచనం రావాలి? అందరికీ దేవుడు అంటే ఒక్కొక్కడు ఎలా ఆరాధిస్తున్నాడు నీకేమైనా తెలుసా? ఒక్కొక్కడు ఎలాగ ఆయన వెంబడిస్తున్నాడు నీకేమైనా తెలుసా? అందుకే జాగ్రత్తగా బైబిల్ మనకి ఏ విధముగా చెప్పిందో ఆ విధముగా అక్కడ మనం ఉపయోగించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8వ వచనంలో, అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని వాడు ఏమంటాడు అంటే అందరి దేవా. అందరికీ దేవుడివే కదయ్యా, అందరికి ఉపకారాలు చేసి, అందరికి మేలు చేసి, అందరికి కార్యాలు చేసి ఏంటి. అయితే మరి అందులో నీదంటే ఒకటి ఉంటుంది కదా, నీ ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది, నీ చిత్తం అనేది ఒకటి ఉంటుంది, నీ ఇష్టాలనే ఒకటి ఉంటాయి. అంటే నీ ఇష్టాన్ని దేవుడి ఇష్టంగా ఎక్కడెక్కడ మార్చుకున్నావో, ఎలాగ తిప్పుకున్నావో. పౌలు కూడా అదే కదా అంటాడు, నాకు ఇష్టమైనవన్నీ ఆయన దృష్టిలో నుంచి చూస్తే అవి నాకు ఎలా కనపడ్డాయి అంటాడు, పెంటగా. సరే, అంటే ఏది కూడా నీ ఇష్టంగా చూస్తే అది నీకు ఎలా కనపడితే గొప్పగా కనపడితే, ఆయన దృష్టిలో నుండి చూస్తే చిచ్చి చిచ్చి చిడా నేను ఇప్పుడు దాకా పడుతున్నాను, చిచ్చి చిచ్చి ఇప్పుడు దాకా నేను దీంతోట ఉన్నాను అని నీకేం పడుతుందంట? ఎవరిలో ఉండి చూస్తే, అదే నీ అంతటికి నువ్వే చూస్తే అబ్బో పెంట కూడా బంగారంగానే కనపడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, నా దేవా, నువ్వు నా దేవుడవయ్యా, నా దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు 4వ కీర్తన దగ్గరికి. అంటే ఏకవచనం చూడండి, అంటే ఆయనకి ఇతను ఎంత దగ్గర అవుతున్నాడో ఆ ఏకవచనం మనకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏకవచనంతో పలికితే ఫీల్ అవుతారు. అవుతారా? అవుతారా? అంటే ఏకవచనంతో పిలిస్తే ఏమవుతారు? ఫీల్ అయిపోతారు. అవునా కదా? ఎప్పుడు ఏకవచనంతో మనం ఒక్కొక్కరిని పిలిచేటప్పుడు వారు మురిచిపోతారు అని అంటే, వారు బహు సన్నిహితముగా బహు దగ్గరగా ఉన్నప్పుడు మనకేముంటాయి? ఏమండి, రండి అన్న మాట ఉండదు. ఏముంటాయి? ఏకవచనం వస్తుంది. ఏమంటా? రాయే, పోరా. అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దగ్గరగా అవుతున్నాం అంటే మనకు మనము దగ్గర అనుకుంటాం అనగా. ఇప్పుడు కొత్తగా ఇంట్లో దిగారండి, 4 రోజులు ఎలా ఉంటుంది? ఏమండి 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 అంట. 10 రోజులు అయిపోతే ఏమవుతుంది? ఏమని అంటారా? ఏమంటాం? అంటే ఏమయ్యారు? దగ్గర అయ్యారు, మాట మాట కలిసింది, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్తున్నారు, ఒకరి మాట ఒకటి పెనవేసుకుంటున్నారు చక్కగా. ఇప్పుడు చూసారా? అలాగే
దేవుడి దగ్గర కూడా మనము బహు దగ్గర అయ్యే కొలది మనం కూడా ఏమొస్తుందంటే ఏకవచనం వస్తుంది. నా దేవా, నువ్వు నా వాడివి, నువ్వు నాకే సొంతం, నేను నీ వాడిని, నీ చిత్తమే నా ఇష్టం అని ఏమవుతుంది? ఏకవచనంగా వస్తున్నారు. ఎప్పుడు? దేవునికి మాట వింటేనే. దేవుని మాట విన్నప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి. దేవుడి మాట వినలేదు అనుకోండి, నీకు ఇలాంటి ఆలోచన లేదు కదా, ఆడిపోయాడు కదా, నేను పోదు ఏంటి, వాడి దారి తప్పుడు నేను దారి, సరే ఇలాగా ఒకరికొకరు పోతా ఉంటాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు. అమరితంగా గద్దించాడు కదా, గద్దించినందుకు ఇప్పుడు మనం ఏమనాలంట? నా దేవా, నాకు ఎంత గొప్ప విషయాన్ని చెప్పినందుకు నీకు వందనాలు. నా దేవా, నా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు. గద్దించాడు కదా. లేకపోతే పాపం, మరణం, నరకం పడిపోతాం. అందుకే గద్దించాడు. గద్దించిన వెంటనే, విని వెంటనే నీలో మార్పు వచ్చి ఏమంటున్నావు? నా దేవా. సరే, అంత దగ్గర అయిపోయావు. అదే అండి, దేవుడికి ఎప్పుడు మన దగ్గర అవడానికి ఇష్టపడాలి. ఆయన మాట వింటే చాలు దగ్గర అవుతున్నావని అర్థం. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే చాలు ఆయనలో కనవేయబడ్డావని అర్థం. అందుకే ప్రియులారా కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు, ఏంటి ఎంత మంచి మాట అంటే, నాకు సంతోషము, చూడండి, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. ఏముందంట? ఆయన ధర్మశాస్త్రము ఎక్కడో లేదంట. మనకైతే ఎక్కడ ఉంటుంది? ఏమ్మా, మనకెక్కడ ఉంటుంది? కొంచెంసేపు ఏమో అక్కడ, కొంచెంసేపు ఎక్కడ, అది చేస్తేనే కానీ మనకి ఏమి తెలియదు. కొంచెంసేపు బీరువాకైనా కొంచెంసేపు నీ చోట్ల ఉండదు. మళ్ళీ అది తెరిస్తేనే కానీ మనకి ధర్మశాస్త్రం జ్ఞాపకం రాదు, దేవుడు జ్ఞాపకం రాడు, భక్తి జ్ఞాపకం రాదు, ప్రార్థన, పాట, వాక్యం అంతా కనుమరి. చూసారా? అందుకే ఎక్కడ తీసుకున్నాడు? కాంతర్యంలో. అంటే ఎక్కడున్నా సరే దేవుడికి ఏమవుతుంది? మహిమే, దేవునికి ఇష్టమైన జీవితమే అవుతుంది. అందుకే చూసారా, విన్నందుకు ఎందులోనికి వచ్చేయాలంట? నీ చిత్తం. ఎవరి చిత్తం? ఆడేదంటే నిజమైన వారసుడు, నిజమైన కుమారుడు ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నీకు నచ్చినట్టుగా భరిస్తే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండటం సాధ్యమేనా? ఏమా, ఎప్పటికైనా సాధ్యం అవుతుందా? అలా మెరిసిపోయినా అసాధ్యం కాదు. అందుకే ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం కరెక్ట్గా ఉండాలి. చివరికి ఇంకొక మాట మనకు తెలిసింది, యోహాను గారు. యోహాను గారు ఎలా ఉన్నారో ఒకసారి మనం చదివితే, అంటే ఆనాటి సమాజంలో యేసు ప్రభు వారిని సిలువేసేటప్పుడు ఏంటి, ఒక యోహాను గారు మనకు కనబడతారు. ఆ యోహాను గారు ఎలాంటి వ్యక్తారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం చదువుతాం. చూడండి, అరిమతయి అయ్యా అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు, సారీ యోహాను కాదు దాంట్లో, యేసేపు అని ఒకడుండే. చూడండి, ఆ మనుష్యుడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. చాలు. చూసారా? అందుకే ఇతడికి ఏమని బిరుదు వచ్చిందనంటే సజ్జనుడు, అంటే నీతిమంతుడు. ఎవరికి దూరంగా ఉండడం వలన? అదే
లోకానికి దగ్గరుంటే ఏమవుతాడు? దుర్జనుడు అవుతాడు. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు అంటే ఇంకా ఆయన మించిన చెడ్డవాడు. అంటే లోకానికి వేరుగా ఉన్న ప్రతి వాడు సజ్జనుడే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అరిమతయి అను యూదుల పట్టణము సభ్యుడైన యేసేపు అను ఒకడుండే. అతడు సజ్జనుడును నీతివంతుడై ఉండి, చూడండి, వారి అంటే లోకపు వారి ఆలోచనలకును, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇష్టంగా ఉంటాయి, కవ్వించేగా ఉంటాయి, చాలా తీపుగా ఉంటాయి. అయినా సరే వారి మాటలు ఏం చేయలేదంట, ఎంత మాత్రమును ఒప్పుకోలేదు. రే, నీ మాటల కంటే నా దేవుడి మాటలు ఇంకా ఎంతో. చూసారా, అది అన్నమాట. నా దేవా అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకములో ఎన్ని మాటలు కనబడినా ఆ మాటలు అన్నిటికంటే గొప్ప మాట నా దేవుడిది అని నువ్వు సగర్వంగా నువ్వు చెప్పుకోవాలి. అది సజ్జనుడు అంటే. అది లోకమునకు దూరంగా ఉండటం అంటే. అంతే తప్ప మనము కూడా వారి మాటల్లో మన మాటలు కలిపేస్తే ఇంకా నీ ప్రత్యేకత, నీ గొప్పతనం ఏముంది? ఏమి. అందుకే చూసారు, ఇతడు ఈ యేసేపు అనబడిన ఈ యొక్క సభ్యుడు ఏం చేశాడంటే, వారి మాటలే నెగ్గుతున్నాయి, వారి మాటలే పైన ఉన్నాయి, కానీ వాటిని ఏం చేయలేదంటే ఎంత మాత్రముడు. సమాజంలో అనేకులు 100 మంది చెప్తే నిజమైపోతుందా? అది చెప్పండి. ఒక అబద్ధాన్ని 100 మంది కాదు 1000 మంది చెప్పేస్తే అది నిజమైపోతుందా? కానీ మనిషిని ఏమనుకుంటాడు, అమ్మో 100 మంది చెప్పేశారు, అమ్మో 1000 మంది చెప్పేశారు, అది నిజం కాదేంటి అని నీవు ఆలోచిస్తావు. అందుకే వారి మాటని ఎంత మాత్రమని ఇతడు ఏం చేయలేదు, పట్టించుకోలేదు, సంబంధించి ఒప్పుకోలేదంట. అరే, మీరు అన్న అలాగే చెప్తారా, కానీ చివరికి ఎవరి మాట నిలుపుతుంది? ఎవరి మాట నిలబడుతుంది? నా దేవుడి మాటే నిలబడుతుంది. చూసారా ఎంత డిపెండ్ అయిపోయాడు దాని మీద. అంటే ఎంత నమ్మిక ఉంచాడో అంత ధైర్యంగా చెప్పగలిగాడు. అదే నమ్మిక లేకపోతే వాళ్ళ మాటల్లో ఇతని మాట కూడా ఏకమైపోయి దేవుడికి భక్త శత్రువుగా. ఈరోజు లోకపు మాటల్లో నువ్వు కలుస్తున్నావంటే ఎవరికి శత్రువు అవుతున్నావు? అది నీకు మనకి అర్థం కావడం లేదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి దూరం అవుతున్నావు, దేవుడికి విరుద్ధంగా మనం మారడానికి కాదు. దేవుడు మాట్లాడు, దేవుడికి ఏమవ్వాలి? నా దేవా, నీ చిత్తమును నేను నెరవేరుస్తాను, నీ ధర్మశాస్త్రాన్ని నా ఆంతర్యములలో పెట్టుకుంటాను కాదు, పెట్టుకున్నానయ్యా అని మనం ఏం చెప్తాం? సాగిది చెప్తాం, పెట్టుకుంటానయ్యా. ఎప్పుడు పెట్టుకుంటావు? ఎప్పుడు పెట్టుకుంటావు? ఏమ్మా, ఎప్పుడో పెట్టుకుంటే ఇంకెందుకు విన్నావు వాక్యం? ఎప్పుడు విన్నావో అప్పటి నుంచే ప్రారంభమైపోవాలి, అప్పటి నుంచే మొదలు పెట్టేయాలి. ఇది ఈ రోజు ఎంత స్టోరేజ్ చేసుకున్నారు, రేపు ఇంకా అంత, రేపంతా, రేపు ఇంకా అని రోజు రోజుకి దాన్ని ఏం చేయాలి? మొత్తం అంతా పెట్టుకుంటేనే కదా ముందుకు నడగలం. పెట్టుకోకపోతే ఇంకా వచ్చి విని నడిచేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది కదా. అందుకే ఎక్కడ పెట్టించుకోమన్నాడు? ఆంతర్యంలో పెట్టించుకుంటే కార్యంలో ఉండదు, అది కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది. ఇంకా వచ్చాను ప్రభా, వింటాను నాయన, పెట్టుకుంటాను, నడుస్తానంటే అయిపోయి ఏమీ లేదు అందులో. కాబట్టి మరి ప్రియులారా, లోకం గురించి చాలా ఎలా చెప్పాడంట? గద్దించి ఏంటి బహు బలముగా చెప్పాడు. వారు చెప్పిందల్లా నువ్వు నమ్మకు, నా మాట మాత్రమే వాస్తవముగా తీసుకోవాలి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చాలు, ప్రార్థన చేద్దాం.